మీరు అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఆ డ్యూ పెన్షన్తో కలిపి 7,000 ఇవ్వడం కానీ, తర్వాత 1వ తారీఖునే జీతాలు పెన్షన్లు అన్నీ వేయడం, ఇదంతా చేస్తూ వచ్చారు కదా. 1.5 year తర్వాత ఈ కుదుపు ఎందుకు వచ్చింది? 4వ తారీఖు దాకా ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? వికే గారు, ఇప్పుడు టోటల్గా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే టీచర్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని రకాలైనటువంటి ఎంప్లాయీస్ అందరూ కలిపి సుమారుగా ఒక 8 లక్షల మంది ఉంటారు. ఒక 4 లక్షల మంది పెన్షనర్స్ ఉంటారు. రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఒక 4 లక్షల మంది ఉంటారు. అంటే 8 + 4 12 lakhs. ఈ 12 లక్షల మందికి ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం వారి శాలరీస్ కానివ్వండి, పెన్షన్స్ కానీ ఇస్తుంది. డిసెంబర్ 1-2 తారీఖుల్లో ఈ నెల నేను అన్ని కూడా మళ్ళీ ఒకసారి, ఇవాళ మనకి సబ్జెక్టు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ కూడా అన్ని క్రాస్ చెక్ చేసుకునే చెప్తా ఉన్నాను. పెన్షనర్స్ 4 లక్షల మందికి 1-2 తారీఖుల్లో కంప్లీట్గా పెన్షన్స్ అన్ని ఇచ్చేశారంటే ఎక్కడ ఏమి డ్యూ పెట్టలేదు. ఇక మిగిలిన 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని వర్గాలకు చెందినటువంటి ఉద్యోగస్తుల్లో ఒక 7.5 లక్షల మందికి 1-2 తారీఖుల్లో జీతాలు వెళ్ళిపోయాయండి. కొద్దిగా డిలే అయింది కేవలం ఒక 50,000 మందికి. అంటే అవుట్ ఆఫ్ ది టోటల్ 8 lakh ఎంప్లాయీస్, అరౌండ్ 7%, 7.5 lakh ఎంప్లాయీస్ హ్యావ్ రిసీవ్డ్ దేర్ శాలరీస్ ఆన్ 1st and 2nd. ఓన్లీ 50,000, దట్ ఈస్ అరౌండ్ 77%, 7% మందికి 10వ తేదీ సాయంత్రం వారి శాలరీస్ వారి అకౌంట్లో పట్టడం జరిగింది. కాబట్టి పెన్షనర్స్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఒకవేళ మీరు చెప్పిందే కనుక నిజమై ఉంటే, నిజం సార్, 100% నిజం. మీరు అబద్ధం చెప్తున్నారని నేను అనడంలా, నేను నిజం చెప్తున్నానని మాత్రమే అంటున్నా. 1-2 తారీఖుల్లో 7,50,000 ఉద్యోగులకు పడిపోయి ఒక 50,000 మందికి మాత్రమే 4వ తారీఖున పడ్డాయంటే నేను ఈ డిబేట్ పెట్టాల్సిన అవసరం లేదు. 4వ తారీఖు కాదు, 10వ తేదీ సాయంత్రం పడ్డాయండి. నేను అది కూడా చెప్తాను. నేను చాలా పక్కాగా నేను ఇటు ఎన్జిఓ అసోసియేషన్ నాయకులతో మాట్లాడాను, ప్రభుత్వ వర్గాల దగ్గర సమాచారం తీసుకుని మాట్లాడుతూ ఉన్నాను. దిస్ ఈజ్ 100% ఫ్యాక్ట్. ఒక 50,000 మందికి 10వ తేదీ సాయంత్రం పడ్డాయండి. 4వ తేదీ కూడా కాదు, 10వ తేదీ సాయంత్రం పడ్డాయి. 7.5 లక్షల మంది ఉద్యోగస్తులకి, 4 లక్షల మంది పెన్షనర్స్కి 1-2 తేదీల్లో కంప్లీట్గా శాలరీస్ అన్నీ కూడా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోవటం జరిగింది. మీరు కావాలంటే ఇప్పుడు మన ఎన్జిఓ అసోసియేషన్ నాయకుల్ని వాళ్ళు కూడా క్రాస్ చెక్. నేను అందరితో, నేను మా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మాట్లాడలేదు. నేను ఐ హ్యావ్ క్రాస్ చెక్ విత్ ఆల్ ది ఎంప్లాయీ అసోసియేషన్స్ ఆల్సో. ఇది నిజమా, గవర్నమెంట్ ఈ రకంగా చెప్తా ఉంది, నిజంగానే జరిగే ఇది ఫ్యాక్ట్ సార్. ఒక 50,000 మందికి డిలే అయింది సార్, 10వ తేదీ సాయంత్రానికి వాళ్ళ అకౌంట్లో పడింది సార్ అని నాకు ఈ డిబేట్ ముందే సమాచారం ఇచ్చారు. సో దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. వాళ్ళు మీకు చెప్పిన దాని ప్రకారం ఆ 50,000 మందికి 10వ తేదీని పడటానికి కారణం ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లమా, డబ్బులు లేకపోలేదా? అదే, కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. కొంత రెండో ఇష్యూ ఏంటంటే అండి, ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత కొద్దిగా ఈ సెటిల్మెంట్ ఇష్యూస్ కొద్దిగా, మొన్న సెప్టెంబర్ 22, అంటే ఇంకా 2-3 నెలలు కూడా పూర్తి కాల, కొత్త జిఎస్టీ స్లాబ్స్ లోకి రావటం. సో ఈ లాస్ట్ 1-2 months కొన్ని టెక్నికల్ ఇష్యూస్, రాష్ట్రాలకు సంబంధించి కొంత ఆ ట్యాక్స్ రెవెన్యూ సెటిల్మెంట్ కి సంబంధించి కొద్దిగా చిన్న ఇష్యూస్ క్రాపప్ అవుతుందో కొద్దిగా రకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. సో దానివల్ల కొద్దిగా ఒక 50,000 మందికి ఈ నెల మాత్రమే ఇబ్బంది జరిగింది సార్. అది మేము నిజాయితీగా ఒప్పుకుంటున్నాం. వారందరికీ కూడా 10వ తేదీని మొత్తం క్లియర్ చేస్తారు. 7.5 లక్షల మందికి టైం ప్రకారం వాళ్ళ జీతాలు ఇచ్చేసాం సార్. పెన్షనర్స్ కూడా ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా 4 లక్షల మంది పెన్షనర్స్ కూడా వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం జరిగింది. వికే గారు, నేను ఇది పూర్తిగా సీఎం గారు ఎందుకు, ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టే కనుక ఒక 50,000 మందికే